ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము తెలుసుకోబోయే మిషనరీ గారి పేరు విలియం టెండెల్. ఈయన 1494వ సంవత్సరం ఇంగ్లాండ్ దేశంలోని స్లిమ్ బ్రిడ్జ్ అనే ప్రాంతంలో జన్మించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ క్రీస్తు రక్తంతో కడగబడిన పవిత్రులచే రాయబడిన పుస్తకం. అందుకే ఈ పవిత్ర గ్రంథమును రక్తములో రాసిన పుస్తకంగా పేర్కొంటారు. మొట్టమొదటి ముద్రిత ఇంగ్లీష్ బైబిల్ ను తెచ్చిన ఘనత విలియం టెండెల్ కే దక్కుతుంది. అంతకు ముందు బైబిల్ ప్రతులు చేతితో రాయబడినవి. సామాన్య ప్రజలు కూడా చదవగలిగేలా ఎన్నో ప్రయత్నాలు మరియు కృషి చేసిన విలియం టెండెల్ చివరికి తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఆ రోజుల్లో సామాన్య మానవుడు బైబిల్ కలిగి ఉండుట చట్ట విరుద్ధం మరియు శిక్షార్హమైనది. బైబిల్ మన త్రోవకు వెలుగై ఉన్నదని గ్రహించిన టెండెల్ బైబిల్ ప్రతి వ్యక్తి చేతిలో ఉండేలా ప్రయత్నించాడు. టెండెల్ జర్మనీ నుంచి ఇంగ్లాండ్ కు బైబిళ్లను తీసుకొని వచ్చి వాటిని గోధుమ కట్టలలో దాచి ఉంచి ప్రజలకు పంపిణీ చేశాడు. టెండెల్ యొక్క సంస్కరణ చర్యలు మరియు బైబిల్ అనువాదం ఇంగ్లాండ్ రాజును అతనికి గొప్ప శత్రువుగుటకు రెచ్చగొట్టినందున అతనిని తప్పుడు గురువుగా ప్రకటించారు. టెండెల్ అనువదించిన బైబిళ్లను మంటల్లో కాల్చివేశారు. బైబిల్ చదివిన వారికి శిక్షను విధించారు. టెండెల్ ను అతని శత్రువులు వ్యూహాత్మకంగా పట్టుకొని 16 నెలలు చెరసాలలో వేశారు. మత విశ్వాసాల ఆరోపణతో టెండెల్ ను విచారించి అతనిని సజీవ దహనం చేయడానికి తీర్మానించారు. 1536వ సంవత్సరంలో అక్టోబర్ 6వ తేదీన టెండెల్ ను ఒక గుంజకు కట్టి సజీవ దహనం చేశారు. గుంజకు కట్టబడిన టెండెల్ బిగ్గరగా గొప్ప శబ్దంతో పలికిన చివరి మాటలు ఏంటంటే, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు యొక్క కన్నులు తెరవండి. టెండెల్ చేసిన చివరి ప్రార్థన రాజు కన్నులు తెరిచింది. టెండెల్ మరణించిన 4 సంవత్సరాల తర్వాత రాజు ఆదేశానుసారం బైబిల్ యొక్క 4 ఆంగ్ల అనువాదాలు ఇంగ్లాండ్ లో ప్రచురింపబడ్డాయి. ప్రియమైన వారలారా, బైబిల్ ను భూదిగంతముల వరకు తీసుకుని వెళ్ళడానికి మనం ఏదైనా చేయగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.